హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ లామ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం చాలా కాలం క్రితం జరిగిన ఒక బైబిల్ కథను నేర్చుకుందాము. కథ పేరు బాబెల్ గోపురం. జలప్రళయము తర్వాత మనుష్యులందరూ కలిసి ఒకే భాష మాట్లాడుతూ ఒక గొప్ప గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకోవాలని అనుకున్నారు. కాని దేవుడు వారి ఆలోచనను తారుమారు చేశారు. ఎందుకు దేవుడు వారి ఆలోచన తారుమారు చేశారు? తారుమారు అయ్యాక మనుష్యులు ఏమి చేశారు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కథలోకి వెళ్దాం రండి. జలప్రళయం ముగిశాక భూమిపై ఉన్న మనుష్యులంతా ఒక్కటే భాష మాట్లాడుతూ కలిసిమెలిసి ఉండేవారు. వారు షీనారు అనే ప్రాంతంలో నివసిస్తూ మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకున్నారు. అలాగే దేవుడు చెప్పినట్లు భూమంతటా విస్తరించకుండా ఒకే చోట ఉండిపోవడమే వారి లక్ష్యం. జనులు ఎంతో శ్రమించి ఇటికలు చేసి బాగా కాల్చి భారీ గోపురాన్ని నిర్మించడం ప్రారంభించారు. తమ ఐక్యతను స్నేహాన్ని చూపించుకుంటూ దేవునికి విరుద్ధంగా తమ పేరుని గొప్ప చేసుకోడానికి ఇలా చేయాలి అనుకున్నారు. మరియు ఈ గోపురాన్ని కట్టివారు తమ బలమును శక్తిని చూపించుకుందాం అని అనుకున్నారు. ఆ ప్రజల చేసే పనులన్నిటినీ దేవుడు గమనించి వారి అహంతో ఏ తప్పు చేయడానికైనా వెనకాడారు అని. దేవుని ప్రమేయము లేకుండా చేసే ఈ పనిని ఆయన అడ్డుకోటానికి దేవుడు వారి భాషను తారుమారు చేశాడు. ఒకరి మాటలు మరొకరికి అర్థం కాని విధంగా చేశాడు. వేరువేరు భాషల్లో మాట్లాడడంతో అక్కడ పనిచేసే వారికి ఒకరినొకరు అర్థం చేసుకోలేక గందరగోళానికి గురయ్యారు. వారి మాటలు ఒకరినొకరికి అర్థం కాకపోవడంతో గోపుర నిర్మాణం నిలిచిపోయింది. చివరికి ప్రజలు భూమంతటా చెదిరిపోయి వేర్వేరు జాతులు ఏర్పడి అనేక భాషలను మాట్లాడసాగారు. ఈ కథ దేవునికి విధేయత చూపాలి అని మరియు దేవుని చిత్తాన్ని తెలుసుకుని జీవించాలని తెలియచేస్తుంది. మనుషులు అహంకారంతో తమపై తామే ఆధారపడితే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలను కోల్పోయే అవకాశముంది. ఈ రోజు మీరు మాతో బాబెల్ గోపురం నిర్మాణము చూచినందుకు వందనాలు. ఈ కథ ద్వారా మనము దేవుని చిత్తాన్ని తెలుసుకుని జీవించాలి అని మరియు మన బలము మరియు శక్తి మీద కాదు, దేవుని మీద ఆధారపడాలి అని నేర్చుకున్నారు అని ఆశిస్తూ మరిన్ని కథలను చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరియు మీ ఆలోచనలను కింది కామెంట్లలో వ్రాయండి. దేవుని పనిలో పాలిభాగస్థులు అయినందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.